అందరికీ జై శ్రీరామ్ అండి. ద్రౌపది వంటింటికి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే వంట ఏంటంటే బర్గర్ చేయబోతున్నానండి. బర్గర్కి ఏం కావాలో చెప్తాను చూడండి. బర్గర్ ఎట్ చేయాలో ఈ బర్గర్లు వచ్చేసి 4 తీసుకుందామండి. ఇది బర్గరు. ఆయన వచ్చి సమ్మున్లు అండి, 4 సమ్మున్లు ఉన్నాయి. ఇది వచ్చేసి జబున్ లేస్ అండి. ఇవి వచ్చేసి ఉల్లగడ్డలు అండి, రెడీమేడ్గా ఉంటాయి అవి. ఇవి డీప్ ఫ్రిడ్జ్లలో ఉంటాయి. ఇది వచ్చేసి ఆలివ్ ఆయిల్ అండి, సెంట్ అనుకుంటారు. ఇది వచ్చేసి కియార్ కల్లెలు అండి. ఇది కస్ అండి. టమోటా కూడా ఒకటి పెట్టుకున్నాము, కట్ చేసి మళ్ళీ తర్వాత పెడదాం దాంట్లో. ఫస్ట్ మనం ఏం చేయాలంటే చూడండి, కరెంట్ గిన్నె ఉంది కదండి, దీంట్లోకి మనము బర్గర్లు వేసేసుకుందాము. కరెంట్తో కాల్చుకుందాము, నూనె తక్కువ పడుతుంది. చూడండి, ఈ మాదిరిగా పెట్టేసుకున్నాం కదా. లోపల గస్తీరు పెట్టినానండి. అంత నూనె అంత కిందికి కారిపోకుండా మనం కొంచెమే కొడతాం కదా నూనె, ఇట్లా ఈ మాదిరి సెంట్లాగా కొడతాం కదా, అదంతా కిందికి కారిపోకుండా నేను గస్తీరు పెట్టేశానండి. మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఇక్కడ రోత కూడా కాకుండా ఉంటుంది, అందుకని చెప్పేసి. ఇప్పుడు మనము సెంటు కొట్టేద్దాము. ఆలివ్ ఆయిల్ అండి, ఇది చాలా మంచిదైంది. దీంతో నాకైతే కన్నా ఏదైనా కూడా ఆమ్లెట్ వేయాలన్నా, లేకపోతే కోడి మీద, ఇట్లా బర్గర్ల మీద, దేని మీదైనా ఇట్లా కొట్టేదానికి బాగా అంత లెక్కలు పడుతుంది, నైస్గా. ఇప్పుడు మనం దీన్ని కరెంటు దాంట్లో పెట్టేద్దాము. కొంచెం కాలిచ్చిన తర్వాత ఈ ఉల్లగడ్డలు ఉన్నాయి కదా, ఇవి అన్ని మైన తీసేసి దీంట్లో వేస్తాను. ఫస్ట్ వచ్చే ఉల్లగడ్డలు ఎక్కువ కాలిపోతాయి, ఈ బర్గర్లు సరి కాలవన్నమాట. అందుకని చెప్పేసి కొంచెం బర్గర్లు కాలిన తర్వాత ఉల్లగడ్డలు వేసుకుందాము. కొన్ని తర్వాత చూపించానండి. చూడండి, రెడీ అయిపోయినాయండి, బర్గర్ కాలినాయి. చూడండి, ఇవి మనము సమ్మూన్లలో పెట్టుకుందాము. చూడండి, ఇవి ఉన్నాయి కదండి సమ్మూన్లు. ఈ సమ్మూన్లలో మనం ఇప్పుడు జబున్ పూసుకుందాము ఈ మాదిరిగా. చూడండి, అన్నిటికీ జబును పూసేసుకున్నాం కదండి మనము. ఇప్పుడు మనము ఈ జబున్ లేస్ కూడా పెడదాం దీనిపైన. కసు కూడా పెట్టుకుందామండి. కియార్ కల్లెలు అండి, కియార్ కల్లెలు నేను ఇట్లా పొడుగ్గా కట్ చేశానండి, పలసగా పొడుగ్గా. చూడండి, ఈ మాదిరి. టమోటా కూడా పెట్టుకుందామండి. టమోటా మా ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తినరు, ఈరోజు వేరే వాళ్ళ ఇంటికి పోతుంది, అందుకని చెప్పేసి టమోటా కూడా పెట్టినానండి. ఎత్తుకుపోతుంది అన్నమాట పోయేటప్పుడు. ఉల్లగడ్డలు పెట్టుకుందామండి, మర్చిపోయిన ఉల్లగడ్డలు. ఇప్పుడు మనం కింద జబున్ లేస్ ఒకటి మొత్తం పెట్టినాం కదండి, ఇప్పుడు సగమే పెట్టుకుందాం పైన ఈ మాదిరి. ఈ మాదిరి అండి, అన్నీ రెడీ అయిన తర్వాత చూపించాను. చూడండి, అన్నీ ఇట్లా ఈ మాదిరి రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీంటిని కొంచెం వేడి చేసుకుందామండి. ఇట్లే తినేటికంటే వేడి చేయాల్సిన అవసరం లేదు, అట్టి తినొచ్చు. మనం మళ్ళీ కట్ చేసుకోవాలన్నమాట. వేరే వాళ్ళ ఇంటికి ఎత్తపోతుంది కదా, అందుకు వీటిని కట్ చేసి పెట్టాలన్నమాట. కట్ చేసినప్పుడు అన్నీ ఊడిపోతాయి,
వేడి చేసుకుంటే మళ్ళీ అన్నీ ఖర్చుకుంటాయి అన్నమాట. అందుకు చూడండి, ఇది పెట్టుకున్నాం కదా మనం గిర్రెల పెనుము. ఈ గిర్రెల పెనుములో ఇట్లా వేడి చేసుకుందాం అన్నీ. చూడండి, కాలినాయండి బర్గర్లు. ఈ రోటీ కాలింది. దీని రోటీ అంటారు, సమ్మూన్ అంటారు. ఇంకా దీన్ని మనం కట్ చేసేసుకుందాము. చూడండి, కట్ చేసుకున్నాము అనమాట మనము. చూడండి, ఇవన్నీ కట్ చేసేసినా కదా, ఈ మాదిరి కట్ చేసుకోవాలండి. నిదానంగా కట్ చేసుకోవాలా, ఎందుకంటే లోపల ఉల్లగడ్డ అన్నీ ఉన్నాయి కదండి, అన్నీ పోతాయి, ఊడిపోతాయి అట్లా ఇట్లా. ఈ మాదిరి అండి, ఈ మాదిరి కట్ చేసుకోవాలన్నీ నిదానంగా. ఒక బర్గర్ వచ్చి 4 ఒప్పులుగా కట్ చేసినామండి. ఈ ఎవరింటికన్నా పోయేటప్పుడు ఈ మాదిరి చేసి ఇట్లా కట్ చేస్తే ఎత్తుకోపోతారనమాట. చూడండి, ఇప్పుడు మనము గిన్నెలోకి పెట్టేసుకుందాము. ఈ మాదిరి అన్నీ మనము గిన్నెలో వరుసగా పెట్టేసుకుందామండి. ఆడికే పోతున్నాయి ఉల్లగడ్డలు అన్నీ. ఈ బర్గర్లు చపాతీలో కూడా ఇట్లనే చేసి పెట్టుకోవచ్చండి, బాగుంటాయి. చపాతీలో పెట్టి కాల్చి చపాతీని అవన్నీ కట్ చేసుకోవచ్చండి రౌండ్ రౌండ్గా. ఒకరోజు చేసి చూపించాను అది కూడా మీకు అన్నీ. ఈ బర్గర్లు చపాతీలో కూడా ఇట్లనే చేసి పెట్టుకోవచ్చండి, బాగుంటాయి. చపాతీలో పెట్టి కాల్చి చపాతీని అవన్నీ కట్ చేసుకోవచ్చండి రౌండ్ రౌండ్గా. ఒకరోజు చేసి చూపించాను అది కూడా మీకు. నా వంటలు నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, ద్రౌపది వంటిల్లు ఛానల్ని. మాలాంటి వాళ్ళని కష్టపడాలని సపోర్ట్ చేయండి. తినే వాళ్ళనే కాదండి, వండే వాళ్ళని కష్టపడాలని కూడా సపోర్ట్ చేయండి. ఇంకా కొంత కష్టపడాలనే హుషారు వస్తుంది. ఏదైనా బాధలు ఉన్నా కూడా మర్చిపోతామండి మీ సపోర్ట్ చూసి. చూడండి, మొత్తానికి రెడీ అయిపోయినాయండి బర్గర్లు. మనం 4 బర్గర్లే కదండి చేసింది. చూడండి, ఒక గిన్నెకి వచ్చినాయి. గింతే చూసే వాళ్ళకి దండిగా ఉన్నట్టు కనిపించాయి. వీళ్ళు ఎవరింటికన్నా పోయినప్పుడు ఇంక ఈ మాదిరి ఎత్తపోతారండి, తీసుకుపోయి తింటారు అనమాట. అది ఈ మాదిరిగా సమ్మూన్లలో ఎన్నో రకాలు పెట్టుకోవచ్చండి. ఉల్లగడ్డలు, వంకాయ కాల్చి, అమ్మాయిని ఇది కాలీఫ్లవర్ కాల్చి అవన్నీ దీంట్లో పెట్టి కట్ చేసుకొని తింటారు. అవి సలాత, సమ్మూన్ సలాత అంటారు వాటిని. ఈ బర్గర్ సమ్మూన్ ఇది. ఈ మళ్ళీ తర్వాత మీరు కోరే కొద్దీ మీరు చేయమంటే చేస్తానండి. నేను నాకు చేతనైనటివి నేను చేసి చూపించానండి. సపోర్ట్ చేయండి మాలాంటి వాళ్ళని, కష్టపడే వాళ్ళని, చదువులే వాళ్ళని. ఇది ఇంతే అండి, ఇంకా తీసుకుని తినడమే. నా వంట మీకు నచ్చినట్టయితే కనుక మా ద్రౌపది వంటిల్లు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం అండి. అందరికీ జై శ్రీరామ్.